ఎందుకంటే ఈవెంట్ చాలా గ్రాండ్గా ఉండబోతుంది. ఇరు తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మినిస్టర్లు అటు కందులు దుర్గేష్, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాబోతున్నారు. ఈవెన్ కర్ణాటక నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ కూడా ఈశ్వర్ ఖండ్రేగా ఆయన కూడా రాబోతున్నారు. సో ముగ్గురు మినిస్టర్లు వస్తున్నారు కాబట్టి ప్రోటోకాల్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. సో దట్స్ వై పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి. ఈవినింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు, మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇంకేమైనా ఇస్తారా అనేది మనం చూడాల్సిందే. పెయిడ్ ప్రీమియర్స్ అయితే ఏపీలో జూలై 23 నైట్ 9 అయితే స్టార్ట్ అవుతున్నాయి. హంగామా అయితే ఫ్యాన్స్కి అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈవెన్ టికెట్ రేట్స్కి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం అక్కడ టికెట్ రేట్స్కి పెంచడానికి పర్మిషన్ ఇచ్చారు. సింగిల్ స్క్రీన్స్కి 150 నుంచి 200 రూపీస్ వరకు పెంచుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్, అండ్ ఇంకా మల్టీప్లెక్స్కి ఆల్మోస్ట్ 200 నుంచి 300 వరకు పర్మిషన్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఎస్పెషల్లీ పెయిడ్ ప్రీమియర్స్కి అయితే 600 వరకు టికెట్ ఉండొచ్చు అనేది అయితే తెలుస్తుంది. సో ఫ్యాన్స్ అయితే తమ హీరో దాదాపు 3 ఇయర్స్ తర్వాత ఐ థింక్ బ్రో లాస్ట్ సినిమా, ఆ సినిమా తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న పాన్ ఇండియాగా వస్తున్న మూవీ హరిహర వీరమల్లు కాబట్టి టికెట్ ఎంతైనా కానీ ఆయన్ని చూడాలి అని చెప్పేసి డెఫినెట్గా థియేటర్కి వస్తారు. బిఫోర్ హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అవ్వకముందు సినిమా మీద కొంచెం ఎక్స్పెక్టేషన్ అనేది అంతగా పెట్టుకోలేదు. బట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందరూ ఒపీనియన్ అయితే చేంజ్ అయింది. పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా చూడాలనుకుంటున్నారో, అది కూడా 3 ఇయర్స్ తర్వాత ఎలా చూడాలనుకుంటున్నారో, ఒక పీరియాడిక్ డ్రామాగా వస్తుంది కాబట్టి ఆ షార్ట్స్, ఎలివేషన్ షార్ట్స్ కానీ, ఆ హీరో ఎలివేషన్ కానీ ప్రతిదీ కూడా ట్రైలర్లో ఈవెన్ బీజిఎంతో సహా కీరవాణి గారు ఇచ్చిన బీజిఎంతో సహా ప్రతిదీ అందరికీ చాలా బాగా నచ్చింది. దాని తర్వాత ఎక్స్పెక్టేషన్ అనేది పెరిగింది.